హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించినటువంటి గత కొన్ని వీడియోస్గా మనం క్విక్ రివిజన్ పేరిట కొన్ని అంశాలను అయితే ఇంపార్టెంట్వి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుంది. ఇవి కేవలం ఎవరైతే ఇంతవరకు సర్వే చదవలేదో ఆల్రెడీ చదివి ఉన్నట్ల వారికి రివిజన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ని చేయడం జరుగుతుంది. ఎవరైతే సర్వేకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పూర్తిగా పీడిఎఫ్లు ఉండడం జరిగాయి. అదేవిధంగా ఒక 40కి పైగా వీడియోస్ కూడా ఉండడం జరిగింది సర్వేకి సంబంధించి, కాబట్టి అవి కూడా చూసుకోండి. ఇవి కేవలం క్విక్ రివిజన్ పర్పస్లో మాత్రమే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పట్టణాభివృద్ధి మనం పట్టణాభివృద్ధి గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే 2023-24 కాలంలో హైదరాబాద్ మహానగరంలో 600 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 322.25 లక్షల మొక్కలను అయితే నాటడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు మరొక 72.50 లక్షల మొక్కలను పంపిణీ కూడా చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇదిగా హైదరాబాద్లో ఉన్నటువంటి GHMC పరిధిలో 1 కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2023-24లో 72.8 లక్షల మొక్కలను అయితే పంపిణీ కూడా చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం తెలంగాణలో మొత్తం పట్టణ స్థానిక సంస్థలు వచ్చేసి 142 ఉండడం జరిగాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పట్టణ స్థానిక సంస్థలు ఎన్ని అని డైరెక్ట్ ప్రశ్న రావచ్చు. కాబట్టి 142 అని గుర్తుంచుకోండి. అత్యధికంగా రంగారెడ్డిలో దాదాపుగా 16 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, 2వ స్థానంలో మేడ్చల్ ఉండగా, 3వ స్థానంలో సంయుక్తంగా సంగారెడ్డి, నల్గొండ అనేవి 8 పట్టణ స్థానిక సంస్థలతో ఉండడం జరిగాయి. ఇక్కడ నుంచి కూడా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ అనేది దాదాపుగా 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించినటువంటి 2వ దశను విమానాశ్రయంతో అనుసంధించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉండడం జరిగింది. దీంతోగా 5 కొత్తగా కారిడార్లలో ఈ యొక్క మెట్రోను విస్తరింపజేయబోతున్నారు. మొత్తంగా 73 కిలోమీటర్లను విస్తరింపజేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోండి. మరొకటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే అందులో అత్యంత ముఖ్యమైనది గ్రామీణ నీటి సరఫరా అయితే గ్రామీణ నీటి సరఫరా వచ్చేసి మున్సిపాలిటీ మరియు నగర పంచాయతీలలో దాదాపుగా 135 లీటర్ల నీటిని పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్లు అనేది ప్రతి కుటుంబానికి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో కూడా నీటి సరఫరా అనేది నిరంతరం కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నీటి సరఫరా కోసం 60 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం చాలా ఇంపార్టెంట్ MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ దీనిని ఎప్పుడు ప్రారంభించారు 2006 సంవత్సరంలో మొదటగా NREGSగా ప్రారంభించి ఆ తదుపరి గాంధీజీ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క పథకానికి మహాత్మా గాంధీ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి 40.62 లక్షల వేతన అన్వేషకులకు ఉపాధి అనేది తెలంగాణలో కల్పించారండి. చాలా ఇంపార్టెంట్. ఈ డిజిట్ను గుర్తుంచుకోండి. 40.62 లక్షల వేతన అన్వేషకులకు ఉపాధిని కల్పించడం జరిగింది. మొత్తంగా వీరికి ఎంత పని దినాలు కల్పించారు ఈ యొక్క 40.62 లక్షల వేతన ఉపాధి కారులకు దాదాపుగా 12.09 కోట్ల పని దినాలు అనేవి కల్పించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క MGNREGS యొక్క కార్యక్రమ విశ్లేషణ కనుక మనం చూసుకున్నట్లయితే 2023-24కు సంబంధించినటువంటి పర్సన్ డేస్ ల్యాక్స్ రూపంలో కనుక చూసుకుంటే యాదాద్రికి టార్గెట్గా ఈ యొక్క పర్సన్ డేస్ని ఎంతగా ఇచ్చారంటే 25.4 ఇవ్వగా
ఎంతమందికి ఉపాధి కల్పించారంటే 33.4 అండి. అనుకున్న లక్ష్యం కన్నా కూడా అచీవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఎంత పర్సెంట్గా అచీవ్మెంట్ సాధించామంటే 131%. ఇక కరీంనగర్ కనుక పరిశీలిస్తే టార్గెటెడ్ 22.2. అదే జనరేటెడ్ ఉపాధి ఎంతమంది కల్పించారంటే 28.7. అదేవిధంగా అచీవ్మెంట్గా 129% ఉండడం జరిగింది. ఇక సిద్దిపేట 40.6, జనరేటెడ్ 51.1, అచీవ్మెంట్ 126. ఇక కామారెడ్డి 27.8, అదేవిధంగా జనరేటెడ్ 34.6, అచీవ్మెంట్ 125 అండి. అంటే టార్గెట్ పెట్టుకున్న దానికన్నా కూడా అత్యధికంగా ఉపాధిని అయితే ఈ యొక్క జిల్లాలలో కల్పించడం జరిగింది. కాబట్టి మొదటి 4 స్థానాల్లో ఉన్నటువంటి జిల్లాల పేర్లు అయితే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చివరగా ఉన్నటువంటి జిల్లాలు కనుక పరిశీలిస్తే సూర్యాపేట అండి 55.1 ఉండగా 58.2% కల్పించడం జరిగింది. అచీవ్మెంట్ కనుక 106 అండి. ఇక మహబూబాద్లో 105గా ఉండగా మేడ్చల్లో 85 ఉండగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతి తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది ఉపాధి కల్పించడంలో అంటే మేడ్చల్ మల్కాజిగిరి అని గుర్తుంచుకోండి. ఇక టోటల్గా టార్గెట్ ఎంతగా పెట్టుకున్నామంటే 1050గా పెట్టుకోగా 1208కి ఉపాధిని కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మనం పర్సంటేజ్ ల్యాక్స్ రూపంలో చెప్పుకుంటున్నామని గుర్తుంచుకోండి. మొత్తంగా అచీవ్మెంట్ పరంగా చూసుకుంటే అనుకున్న లక్ష్యం కన్నా కూడా ఎక్కువనేగా కల్పించాం. ఎంత శాతం అంటే 115% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి స్వచ్ఛ భారత్ మిషన్ అండి. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో 2014 అక్టోబర్ 2న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గాంధీజీ జయంతి సందర్భంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనేది 2019 అక్టోబర్ 2న గాంధీజీ యొక్క 150వ జయంతి నాటికి 100 మిలియన్ల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించడం జరిగిందండి. అయితే 2024 జూలై 12 నాటికి తెలంగాణలో 8,990 గ్రామాలు ODF ప్లస్ స్థాయిని పొందాయండి. ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. తెలంగాణకు సంబంధించి 2024 జూలై 12 నాటికి తెలంగాణలో 8,990 గ్రామాలు ODF ప్లస్ స్థాయిని, 3 గ్రామాలు ODF ప్లస్ రైజింగ్ స్థాయిని, 8,379 గ్రామాలు ODF ప్లస్ మోడల్ స్థాయిని అయితే పొందడం జరిగాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క డిజిట్స్ని అయితే గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పెన్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆసరా పేరిట నిర్వహించడం జరుగుతుంది. అయితే చేయూత కింద పెన్షన్లను ఏ విధంగా ఏ లబ్ధిదారులు అత్యధికంగా పొందారో కనుక పరిశీలిస్తే అత్యధికంగా వృద్ధులు ఈ యొక్క చేయూత పెన్షన్లు పొందుతుండగా 2వ స్థానంలో వితంతువులు, 3వ స్థానంలో వికలాంగులు, 4వ స్థానంలో బీడీ కార్మికులు ఈ యొక్క చేయూత పెన్షన్లను అయితే పొందుతున్నారండి. వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. డిజిట్స్ అయితే అవసరం లేదు, కానీ వాటి యొక్క అత్యధిక లబ్ధిదారులు ఎవరు చేయూత పెన్షన్లలో అని అడగవచ్చు. కాబట్టి వృద్ధులు, తర్వాత వితంతువులు, ఆ తదుపరి వికలాంగులు, ఇక 4వ స్థానంలో బీడీ కార్మికులు అండి. మొత్తంగా తెలంగాణలో చేయూత పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి 43,01,191 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. ఈ యొక్క డిజిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చెప్పబోయే అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఏంటంటే ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం, దీనిని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని పిలవడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 2018 జనవరిలో ఈ యొక్క ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా 28 రాష్ట్రాలలో ఉన్నటువంటి 112 జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా లేదా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా మార్చాలని ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క 112 జిల్లాలలో తెలంగాణ నుంచి 3 జిల్లాలకైతే చోటు దక్కడం జరిగిందండి. ఆ యొక్క 3 జిల్లాల పేర్లు అయితే గుర్తుంచుకోండి. ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల భారత ప్రధాని ప్రారంభించిన ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో తెలంగాణ నుంచి ఎంపికైన జిల్లాలు ఏవి అని గుర్తించండి అంటాడు, లేదా తెలంగాణ నుంచి ఎంపిక కాని జిల్లాలను గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ఒకటి వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్, రెండవది భద్రాద్రి కొత్తగూడెం, మూడవది వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండి. అంటే నాటి సమయంలో అంటే 2018లో ములుగు అనేది ప్రత్యేక జిల్లా అనేది కాలేదు. అప్పుడు జయశంకర్ భూపాలపల్లిలో భాగస్వామి జిల్లాగా ఉండడం జరిగింది. ఈ ములుగు అనేది 2019లో ఎంపిక కావడం జరిగింది.
2019లో ములుగు అనేటువంటి జిల్లా ఏర్పడింది. కానీ ఈ కార్యక్రమం అనేది 2018లో ప్రారంభం కావడంతో నాటి జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి ములుగు కూడా ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లి తరపున ఎంపికైంది. మొత్తంగా మాత్రం 3 జిల్లాలే అని గుర్తుంచుకోండి. ఇక ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం అండి, అంటే గతంలో 2018 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం అనేది విజయవంతం కావడంతో ఇక బ్లాక్ స్థాయిలో కూడా అభివృద్ధి చెందించాలి అని ప్రభుత్వం నిర్ణయించడంతో జనవరి 7, 2023వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చెందని బ్లాకులలో పాలనను మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారండి. తెలంగాణ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి నార్నూర్ అనేటువంటి మండలం, అదేవిధంగా ఆసిఫాబాద్ నుంచి తిర్యాని, అదేవిధంగా వీటితో సహా వివిధ జిల్లాల నుంచి 10 బ్లాకులను అయితే ఈ యొక్క కార్యక్రమం కింద గుర్తించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, మహిళా శక్తి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 12వ తేదీన ఈ యొక్క మహిళా శక్తి అనేటువంటి ప్రోగ్రాంను అయితే ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఎస్హెచ్జీలకి ఆర్థిక, విద్య మరియు మౌలిక సదుపాయాలను అందించి మహిళల యొక్క శక్తిని పెంపొందించాలనేటువంటి లక్ష్యాన్ని అయితే పెట్టుకోవడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్ట్ అడగవచ్చండి, మహిళా శక్తి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది లేదా ఎప్పుడు ప్రారంభించింది అంటాడు. కాబట్టి 2024 మార్చి 12 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీంతో ఈ యొక్క యూనిట్ అనేది పూర్తి కావడం జరిగింది. తదుపరి చివరి యూనిట్ అనేది ఒకటి ఉందండి. ఆ యొక్క యూనిట్ కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు తెలంగాణ సర్వే అనేది పూర్తి కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.